ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మరి ఈ రోజున నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో దేవుని మాట వినకుండా, దేవుని పిల్లలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వారిని లెక్క చేయకుండా దేవునికి ఎదురుగా నిలబడినందువలన ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి సంతానం మొదటి సంతానాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదండి, ఐగుప్తు దేశంలో సైన్యం అంతా కూడా దేవుని మాట విననందువలన మరి ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డట్టుగా మనం చూస్తాం. ఈ రోజున ఈ వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే, దేవుని మాట వినకపోబట్టి మనిషి రోగానికి అప్పగించబడుతున్నాడు. దేవుని మాట వినకపోబట్టి మనిషి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నాడు. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన సందేశం ఏంటంటే, మీరు నా మాట వింటే ఐగుప్తులో వచ్చిన ఏ తెగుళ్ళు మీ మీదకి నేను రానివ్వను, ఏ రోగాలు నేను మీ మీదకి రానివ్వనని ఆయన తన వాక్యంలో రాయించాడు. కాబట్టి మీరు ఈ రోజున దేవుని మాటలు విని ఆరోగ్యకరంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, మీ జీవితాలు మహిమకరంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వినండి, దేవునికి లోబడండి, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, మరి ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని మాట మీరందరూ వినాలని ప్రేమతో కోరుకుంటూ, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.